హలో అండి, మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకొని కాడలతో సహా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఆనియన్ అయితే చాప్ చేసుకోవాలండి సన్నగా. తర్వాత క్యారెట్, ఆలూని అయితే గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. ఆలు అయితే ఇక్కడ పచ్చిదే తీసుకోవాలండి. తర్వాత దీంట్లోకి అయితే కొంచెం బియ్యపిండి, కొంచెం శనగపిండి అయితే వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్, జీలకర్ర కొంచెం ఒక స్పూను, తర్వాత దీంట్లోకి కొంచెం బేకింగ్ సోడా కొంచెం అయితే వేసుకోవాలండి. తర్వాత కొంచెం సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఉంటే కనుక దోశ బ్యాటర్ లేదంటే ఇడ్లీ బ్యాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం దోశ బ్యాటర్ ఉంటే కనుక యాడ్ చేశాను. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే ఏం అవసరం ఉండదండి. కావాలనుకుంటే ఒక 2-3 స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, దాన్ని అయితే హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ నెయ్యి వేసాను. ఈ విధంగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండి అయితే ఫిల్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.